నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇదొక చర్చ. రేపటి నుంచి భానుడి భగభగాట, ఎండలు మండిపోతాయట. రాష్ట్రమంతా 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జిల్లాల్లో అయితే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట. వడదెబ్బతో ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంటుంది. కారణం ఏంటి అంటే ఎండలో తిరగడము, ఇవన్నీ. వాటర్ తాగకపోవడం దీనికి ప్రధానమైన సమస్య. మీరు అనుకుంటారు నేను ఎండలో తిరగలే కదా, ఇంట్లోనే ఉన్నా, ఫ్యాన్ కింద పండుకున్నా, నాకెట్లా డిహైడ్రేషన్ అయిందంటే ఇంట్లో కూర్చున్నా, ఇంట్లో పండుకున్నా డిహైడ్రేషన్ అవుతుంది. మీరు వాటర్ని తక్కువగా కన్జ్యూమ్ చేసినా, ద్రవ పదార్థాలు లాంటివి తీసుకోకపోయినా ఇది జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్లో కొంత ఈ మసాలాలు, బిర్యానీలు ఇవన్నీ కొంత తగ్గించి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్, కొంచెం లైట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకి, 60-70 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళకి ఇది చాలా అత్యవసరం. ఇప్పుడు ఇవాళ రేపు టెంపరేచర్స్ ఒకప్పుడు ఉన్నట్టు లేవు. ఇప్పుడు కార్లలో, అంతకుముందు కార్లు, ఇప్పటి కార్లు మీరు చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు అప్పుడు అంబాసిడర్లు ఇవన్నీ కార్లు ఉంటుండే. ఇప్పుడు మన అంబాసిడర్లో తిరగలుగుతామా? అట్లాంటి కార్లలో తిరగడానికి అవకాశం ఉందా? చచ్చిపోతాం అందులో కూర్చుంటే. అంత భయంకరమైన టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడు 35-36 డిగ్రీస్ ఉంటే చాలా ఎక్కువ ఉంటుండే. ఒకప్పుడు ఇళ్లలో ఏదైనా వండినప్పుడు రాత్రి బయటనే పెట్టుకునే వాళ్ళు కదా ఫ్రిడ్జ్లో. అందరికి ఫ్రిడ్జ్లు ఎక్కడివి? ఇవాళ రేపు ఆ ఫ్రిడ్జ్ లేకుండా ఆ ఫుడ్ బయట పెడితే అది నిల్వ ఉండే అవకాశం ఉందా? కారణం ఏంటి? టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. కారణం మనం చేసుకున్న పాపం ఇదంతా. చెట్లు నరికేసిన, అడవులు లేవు, కొండలు లేవు, గుట్టలు లేవు. మొత్తం పొల్యూట్ అయిపోయింది వాతావరణం. దీనివల్ల హీట్ వేవ్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంచాల్సిన అవసరం ఉంది పిల్లల్ని కూడా. ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోండి. 4-5 లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్సే చెప్తున్నారు. రాష్ట్రంలో వేసవి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఎండల తీవ్రత మరింత పెరగబోతున్నది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. ఈ నెల 22 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందట. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. నల్గొండ జిల్లా ఘన్పూర్లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. తెలంగాణ వ్యాప్తంగా 27 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అవుట్ ఆఫ్ 33, 27 జిల్లాల్లో 40 డిగ్రీస్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్లో ఉన్నాం. మే ఉన్నది. ఇంకా మే మంత్ ఎట్లా ఉండబోతున్నది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ధర్మపురి మండలం జైనాలో 41.6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో అత్యధికంగా 41.5, దహేగాంలో 41.4, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో 41.5, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఆకెనపల్లి, పెద్దపల్లి మండలం పాల్తేం, భోజన్నపేటలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు పులి సత్యనారాయణ, ఆయన వయసు 59, శుక్రవారం వడదెబ్బతో చనిపోయిండు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బరిగల శోభ, మహిళ 50 ఏళ్ల ఆమె, శుక్రవారం సీడ్ వరిలో బెరుకులు తీయడానికి వెళ్ళి వడదెబ్బతో చనిపోయింది. సీడ్ కంపెనీ వారు సకాలంలో ఆసుపత్రికి తరలించనందునే ఆమె చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. టెంపరేచర్స్ దారుణమైన సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఉందట. బయటికి వెళ్ళకపోవడం మంచిది. బయటికి వెళ్తే కొంత నీడలో ఉండండి. ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళిన వాటర్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. కోకోనట్ వాటర్ తాగండి. బయట ఈ వాటర్ మిలన్, పుచ్చకాయలు ఎక్కడెక్కడ బండ్లు పెడుతున్నారు అవి తినే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేస్తే కొంత మనం బెటర్గా ఉండగలుగుతాం. నెక్స్ట్